ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొక్క కదా, వాళ్ళకి పర్మిషన్స్ ఏమైనా కావాలా పెట్టడానికి? అవసరం లేదు. ఆ రోజుల్లో మాత్రం నన్ను పర్మిషన్ అడిగారు. ఆ రోజుల్లో ఏమైందంటే నాకు కాపు వచ్చిన తర్వాత ఒక సేటు ఆయన కొనటాయన వస్తే నేను కొంటగానే రెడ్ సాబ్ నువ్వు దీన్ని ఫారెస్ట్ వాళ్ళతో పర్మిషన్ తేవాలన్నాడు. అంటే నేను వెళ్ళి దేవరకొండలో పోయి ఫారెస్ట్ ఆఫీస్లో పోయి ఒక అప్లికేషన్ ఇస్తే పాపం ఎమ్మటే వాళ్ళు ఆశ్చర్యపోయి కుంకుడు చెట్లు పెట్టామా అని వాళ్ళు ఆశ్చర్యపోతే నిజం సార్ అంటే సరే రేపు ఉదయం వస్తాలే నేను అన్నాడు. ఇంకా ఆ రోజుల ఎస్డి బండ్లు ఉంటుండే, ఎస్డి బండి వేసుకొని పాప ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు. పొలం కాడికి వచ్చి చూసి షాక్ అయ్యింది ఆయన. అరే ఇది ఏమో ఆశ్చర్యపోయి నువ్వు మా అడవిలో కూడా లేవా, ఎంత ముద్దుగా పెట్టామని చెప్పి చాలా ఇది అయిపోయి వెరీ గుడ్ బాబు నేను తప్పకుండా రాస్తాను. పాపం అప్పటికప్పుడు పర్మిషన్ రాసి అందాజ ఎమ్మడి ఎన్ని క్వింటాలు కావచ్చు అందాజ ఎమ్మడేసి నువ్వు తీసుకొని పో, క్వింటల్ అటు ఇటు అయినా పర్వాలేదు తీసుకెళ్ళి తోటే ఉంది కదా ఇబ్బంది ఏం లేదని చెప్పిండు. చెప్తే కాబట్టి ఫోన్లు గీళ్ళు లేవు కదా, ఆయనకు ఫోన్ చేపిద్దామంటే లెటర్ రాసిండు. రాసినాక తీసుకుపోయి అతను ఇస్తే కొనుక్కున్నాడు. 10 రూపాయల కేజీ కాడికి అమ్ముకుంటే 84 క్వింటల్స్ ఎంతో అయినాయి అప్పుడు. 74, 84 తెలియక మేము అప్పుడు ఏం చేసామంటే ఈ కాయలు ఇది మొత్తము ఈ ఒట్టిగా ఎండినాక ఉంచాలనే విషయం తెలియక ముందే సంతోషం ఆగలేక మొత్తం కట్టెలతో కొట్టి మొత్తం గుజ్జంతా బయటకు వచ్చింది. అన్ని తీసుకుపోయి మీద పోస్తే గచ్చు మీద మాది అన్ని అతకపోయినాయి అప్పలాగా. మళ్ళీ వాటిని అన్ని తొక్కి తీసి వాటిని అన్ని తీసి ఇచ్చినాము. తర్వాత చాలా ఏళ్ళు మేమేం తెంపలే, ఇక అవే రాలిపోయినాక ఊకి ఎత్తి తీసుకుపోయి ఇక 10 రూపాయల కేజీ కాడికి అట్లా అమ్ముకునేది. ఒక 5 ఏళ్ల నుంచే దీని ప్రాక్టీస్ అంతా. ఇక డబ్బులు మంచిగా వచ్చిన కాడి నుంచి మనం ప్లాస్టిక్ పేపర్ వేసి దాన్ని అనుభవంతో కర్ర తీసుకొని కొడితే మొత్తం వస్తే ఓ 5-6 మంత్స్లో పెడితే దెబ్బ ఈ కొట్టేటోళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ ఒక 5-6 షీట్లు ఉంటే ఈ షీట్లు దులపడం, ఓ దాంట్లో పోయడము, కాయలు పోసుకుంటూ పోవడం, ఓ దగ్గర కళ్ళంలాగా చేస్తాము. ఇవి ఎత్తుకపోయి అల్ల పోసుడు కొట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎత్తుకొచ్చి పోస్తుంటే తూర్పార పట్టేసి ఏ చెట్టు కింద తూర్పార పట్టేసి ఆ కాయలు 2 days 3 days అలా కొడితే చెట్టుకి దెబ్బేం కదా, కొమ్మలకి ఏం కాదు అసలు మొత్తం ఆకు ఆటోమేటిక్గా రాలిపోతుంది. బరువు పెద్ద దెబ్బ తగలదు కదా. అది మన వెదురు కర్ర ఉంటుంది కదా, వెదురు కర్ర కానీ లేకపోతే ప్లాస్టిక్ మామూలుగా పైపులు ఉంటాయి కదా, 1 ఇంచ్ పైపు, నల్లల పైపులు అటువంటివి ఏదైనా పర్వాలేదు. ఇట్లా టచ్ చేస్తే చాలా ఆట ఊటిగా రాలిపోతాయి. ఇంకా ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఈసారి నేను ఏమనుకుంటుంటే ట్రాక్టర్కో వెనక రాడ్ పెట్టేసి చెట్టు ఊపేసుకుంటే వెళ్ళిపోదాం అనేది ఒక ఐడియా ఉంది. ఇంకా చేయలేదు అది. అంటే ఏదో వీడియోలలో బయట దేశాల్లో చేస్తున్నారని కుంకుడుది కాదు కానీ ఏదో వేరే కాయలను వాళ్ళు ఇట్లా రాలగొడతారని తెలుసు. బెర్రీస్ అనేవి చేస్తుంటారు. మరి ఇప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ కానీ వాళ్ళ అడ్డంకులు కానీ ఇప్పటి వరకు అయితే మన 36 ఏళ్లలో నేను ఒక్క రోజు కూడా ఏది అడగలేదు. నేనైతే స్వేచ్ఛగా అమ్ముకుంటున్నా. ఏ రోజు కూడా మనం అనలేదు. మనం కుంకుడు రైతులని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎట్టనో కానీ ఎవరు అనట్లేదు. ఇప్పుడు అడవులలో కూడా లేవు కాబట్టి అడవులకు పోయి ఇప్పుడు అడవులలో పులులు గిల్లులు ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఎవడు అడవులకు పోరు కదా. గతంలో అంటే కొంచెం ఎట్లుండదో తెలియదు కానీ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ అయింది. అడవులలో ఒకప్పుడు పశువులు మేపుకునే వాళ్ళు అడవులకు పోయేది. అసలు ఇప్పుడు ఎవరు అడుగులకు పోయే ఓపిక లేదు. ఒకవేళ వాడు పోదామని అడవి నిండా పులులు అయినాయి కాబట్టి ఇప్పుడు అడవులకు పోయి ఎవరు ఆ ప్రోడక్ట్ తెచ్చుకోలేరు. కాబట్టి నేను కుంకుడు రైతు అనేది అందరికి తెలిసే కాబట్టి నన్ను అయితే ఎవరు ఇప్పటి వరకు ఏమనలేదు. ఎవరిని కూడా ఏమనరు అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అయితే మీ దగ్గర తీసుకెళ్ళిన రైతు ఎన్నాళ్ళు పెట్టి మొదటి రైతు మొదటి 4 years, ఇప్పుడు 3rd year, ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు 3rd year పడుతుంది, సెకండ్ ఇయర్. కానీ ఆల్రెడీ కొంతమంది రైతుల కాడ కూడా నేను సరే ఒక వేరే విధంగా ఓ సిస్టంలో వాళ్ళు నేను చెప్పింది చేస్తే 17-18 నెలలకు కూడా తిరుపతి దగ్గర మణి యాదవ్ అని ఒక ఆయన, మన కర్నూలు కయ్యూమ్ అని ఒక అతను, కేశంపల్లి కాడ ఒక రైతు, అట్లా కొంతమంది రైతుల 50%, 30% కాయలు 5 కిలోలు 10 కిలో అప్పుడే 15 నెలలకే కాయలు కూడా వచ్చిన వాళ్ళని ఆ వీడియోలు కూడా నేను మీకు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, చెప్తాను, చూపిస్తాను. అట్లా ఇప్పుడు నీరు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మనం నీరు అవసరం లేదు సార్. అంటే అసలు కాయలు రాలినా కూడా నీళ్ళు ఇంకా నీళ్ళు అవసరమే లేదు దానికి. అది నీరు తీసుకోవాల్సిన దానికి అది నేచర్ గా అట్లా అలవాటు పడిపోతుంది. నీళ్లు పడము మళ్ళీ పట్లేయడం అలవాటు అయితే అదే అలవాటు పడిపోతుంది, బాయిలర్ కూడా తయారవుతుంది. 36 ఏళ్ళ నుంచి మనం ఏమి ఇవ్వట్లేదు కదన్నా. 90 ఎకర్లు మనం పెట్టాము. అప్పుడు 7 ఏడాది తర్వాతనే మా డ్రిప్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అప్పటి నుంచి మనం ఏమి ఇవ్వట్లేదు కదా. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ బత్తాయి చెట్లకు డ్రిప్ పెట్టాక లాటల్ మిగిలితే వేసేసి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇస్తే ఏమైనా తేడా ఉంటుందేమో, క్వాలిటీ ఏమైనా వస్తుందేమో, వీలున్నప్పుడు ఇద్దామని అప్పుడప్పుడు ఇస్తాం అంతే. పెద్దగా ఏమో సమ్మర్లో ఒకవేళ అవసరం పడుతుందేమో అనుకున్నాం. మనకి ఈసారి ఇప్పుడు మార్చిలోనే అయిపోతుంది. ఈ నెలాఖరికి అంతా హార్వెస్ట్ అయిపోతుంది. కొద్దిగా ఆకు రాలడం మొదలైంది, తెలిసిపోతుంది మనకు సిగ్నల్. అప్పుడే మొత్తం ఆకంతా రాలుతుంది. నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నట్టే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆకు రాలిపోయి అదే పురుగు దాన్ని ఒకటి ఎర్ర నెల అవి తినేస్తాయి మొత్తం.
తినేసి అది ఎరువుగా అదే తయారైపోతుంది, అదే డీకంపోజ్ చేస్తాం, డీకంపోజ్ చేసి బ్రహ్మాండమైన ఎరువు తయారైపోతుంది. మంచి వర్షాకాలానికి మంచి ఎరువు తయారైపోయినట్టు లెక్క ఇక్కడ. ఇంకా ఆటోమేటిక్గా అది కుళ్ళిపోతూనే ఉంటుంది, ఎండకు మొత్తం ఇది అయిపోతూనే ఉంటుంది, ఆ పురుగులు తినేస్తూనే ఉంటాయి, ఎర్రనలు తినేస్తాయి, ఎర్రనలు మస్తు ఉంటాయి కాబట్టి ఎర్రనలు వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక వర్షానికి అంతా కుళ్ళిపోతుంది, ఆకులు ఎక్కడ పోవు.